మెగా డీఎస్సీకి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ యొక్క అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఆల్రెడీ మనకి మెరిట్ లిస్ట్ అనేది 22 ఆగస్ట్ 2025 రిలీజ్ అయ్యిన విషయం అందరికీ తెలిసిందే. అయితే జోన్ ఆఫ్ కన్సిడర్‌లోకి వచ్చిన అభ్యర్థులకు వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది మనకి గురువారం అంటే 28 ఆగస్టు 2025 ఉదయం 9 గంటల నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. అయితే అభ్యర్థి యొక్క వ్యక్తిగత ఐడీ అంటే మీ యొక్క లాగిన్ ఐడీలోనే మీ యొక్క కాల్ లెటర్స్ అనేది 26 అంటే మంగళవారం ఈరోజే ఎప్పటి నుంచి అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు కాల్ లెటర్స్ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి. అభ్యర్థుల లాగిన్‌లో ప్రవేశించి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అభ్యర్థులు తీసుకురావాల్సిన సర్టిఫికేట్ విషయానికొస్తే మీ యొక్క సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్‌లన్నీ ఉండాలి. అలాగే రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే హ్యాండిక్యాప్డ్స్ ఉన్న వాళ్ళైతే సదరం సర్టిఫికేటు, కాల్ లెటర్సు, ఇతర సర్టిఫికేట్లు, అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసినటువంటి 3 సెట్ల జిరాక్స్ కాపీలు, అలాగే రీసెంట్ తీసుకున్నటువంటి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలనేది తీసుకొని వెళ్ళాలి. వాళ్ళకి కేటాయించిన సమయానికి వాళ్ళకి ఏ డేట్‌నైతే మెన్షన్ చేశారో ఆ టైం కల్లా కంపల్సరీగా అయితే అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్‌తో అటెండ్ అవ్వాలి. అయితే ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి టైంకి అటెండ్ అవ్వకపోతే వాళ్ళ యొక్క అభ్యర్థిత్వం రద్దు చేస్తారని చెప్పారు. గమనిక విషయానికొస్తే అభ్యర్థులు కంపల్సరీగా అయితే ఆహ్, వెరిఫికేషన్‌కి ముందే సంబంధిత సర్టిఫికేట్‌లన్నీ కూడా లాగిన్ ఐడీలో అప్‌లోడ్ చేయాలి. అయితే అటెండ్ అయినంత మాత్రానికి జాబ్ ఇచ్చినట్టు కాదండి. ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటేనే వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుందని కూడాను మనకి చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకొక ప్రెస్ నోట్ కూడాను మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఏ ఏ సర్టిఫికేట్‌లనేది క్వాలిఫికేషన్‌కి అంత పర్సెంటేజ్ ఉందా? లేదా? అనేది కూడాను మనకి సంబంధించిన డీఎస్సీ వెబ్‌సైట్‌లోనే డాక్యుమెంట్స్ ఏవేవైతే ఒరిజినల్ ఉండాలో చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్. కంపల్సరీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఇవైతే ఉండాలండి. ఆర్డర్ కూడా ఇచ్చేసారు. ఏ విధంగా ఆర్డర్ పెట్టాలనేది. ప్రింట్ ఔట్ ఆఫ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ ఆఫ్ మెగా డీఎస్సీ 2025. మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అప్లికేషన్ ఉంటది కదా! ఆ అప్లికేషన్ అయితే ఒరిజినల్ ఉండాలి. అలాగే ఎస్ఎస్‌సి సంబంధించిన సర్టిఫికేట్‌లు, ఇంటర్మీడియేట్ సంబంధించిన సర్టిఫికేట్‌లు, అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్‌లు, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్‌లు ఉండాలి. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్‌లంటే మీరు బీఈడీ చేశారా? డీఈడీ చేశారా? స్పెషల్ బీఈడీనా? ఇవన్నీకి సంబంధించిన మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే అది ఉండాలి. టెట్, సీటెట్‌కి సంబంధించిన ఒరిజినల్ స్కోర్ కార్డ్ లేదా మార్క్స్ మెమో అయితే ఒరిజినల్‌ది ఉంచాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ కంపల్సరీగా అండి 4th-10th క్లాస్ అయితే మాక్సిమం 7 ఇయర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ బీగా సబ్మిట్ చేయాలి. ఓకే. ఏంటి 4th నుంచి 6th వరకు మీరు చదివేటువంటి ఆహ్, స్టడీ సర్టిఫికేట్స్ అనేది అప్‌లోడ్ చేయాలి. చూపించాలి కూడాను. లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ 7 ఇయర్స్ ప్రయర్ టు అపియరింగ్ ఇన్ ఎస్ఎస్‌సి. మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే 7 ఇయర్స్ కూడాను ఒకే డిస్ట్రిక్ట్‌లో చదివినట్టుగా అయితే చూపించాలి. ఈజ్ అపియర్డ్ ఫర్ ఎస్ఎస్‌సి యాస్ ఏ ప్రైవేట్ క్యాండిడేట్స్. ప్రైవేట్ క్యాండిడేట్స్‌కి మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్‌ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుందని చెప్తారు. రిమైనింగ్ కొంత మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశానికొస్తే 2 జూన్ 2014 నుండి 1 జూను 2024 యాస్ పర్ జీవో నంబర్ 161 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడాను సెల్యులర్ మెమో ఒకటి ఉంటది కదా! అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షాల్ ఆబ్టైన్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి అప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడాను. ఓకే. ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ అప్లికబుల్ యాస్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఓఎల్సీ లేదా ఆర్‌డీఆర్ ఆర్డర్ అండ్ అమెండ్మెంట్స్ దేర్ షాల్ బి ఫాలోడ్ స్ట్రిక్ట్‌లీ. ఓకే. అయితే మనం లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది స్టడీ సర్టిఫికేట్ అనేది మనకు తెలిసిపోతుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ గారు అప్రూవల్ చేసినటువంటి చూపించాలి. మీరు బీసీఏ, బీఎస్సీయా, డీయా లేకపోతే ఈయన ఎస్సీలో గ్రూప్స్ ఉన్నాయి కదా! అవ్వా? లేకపోతే ఎస్టీ కేటగిరీసా? ఇవన్నీ అయితే కంపల్సరీగా ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ తహసీల్దార్‌ది అది కూడా ఉండాలండి స్పెసిఫిక్‌గా. ఎవరైతే అప్లై చేశారో ఈడబ్ల్యూఎస్‌కి వాళ్ళకి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ బై ద రిఫరల్ హాస్పిటల్. ఇది మస్ట్ అండ్ షుడ్ బి అండి. ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఆర్
ఆర్‌సీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి ఉండాలండి. అట్ ద సేమ్ టైమ్ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో అప్లై చేసుకుంటే వాళ్ళు కూడాను. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ఓసి కూడా కంపల్సరీగా అయితే ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రిన్సిపల్‌కి ఎవరైనా అప్లై చేసుకునుంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడాను కంపల్సరీగా అయితే ఉండాలి. అయితే మస్ట్ అండ్ షుడ్ బీగా వాళ్ళు ఆల్రెడీ ఎవరైనా ప్రిన్సిపల్ పోస్ట్‌కి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి మాస్టర్ డిగ్రీలో 50% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 45 ఉండాలి. ప్లస్ బీఈడీ, స్పెషల్ బీఈడీ ఉండాలి. బిఫోర్ 2011 క్యాండిడేట్స్ మాస్టర్ డిగ్రీ 45% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ 40% ప్లస్ బీఈడీ, స్పెషల్ బీఈడీ ఉండాలి. మాస్టర్ డిగ్రీ ప్లస్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ, మాస్టర్ డిగ్రీ 55%, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే 50%. ఇది మన ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉండే ముందులో అయితే ఈ రకంగా తర్వాత సెపరేట్‌గా ఉండాలి. అయితే ఈటికి సంబంధించిన ప్రతి ఒక్క పోస్ట్‌కి పీజీటీ అవ్వచ్చు. లేకపోతే హెచ్‌జిటి, టీజీటీ, పీఈటీ దేనికైనా కూడాను స్పెసిఫిక్‌గా ఇక్కడ మనకి 2011కు ముందులో ఎంత ఉండాలి, 2011 తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉండాలనేది మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క క్వాలిఫికేషన్‌కి సంబంధించి మనం అప్లై చేసుకున్నట్టు పర్సెంటేజ్‌ని మస్ట్ అండ్ షుడ్ బీగా 100% అనేది వాళ్ళు చూపించిన పర్సెంటేజ్‌కి ఈక్వల్‌గా ఉండాలి. లేపోతే ఎక్కువైనా ఉండాలి. అంతే తప్ప తక్కువగా ఉంటే మనకి పోస్ట్‌లో కూడా పర్సెంటేజ్ తగ్గితే కంపల్సరీగా అయితే మన యొక్క జాబ్‌ని కోల్పోయే అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఎవరెవరైతే క్లారిటీగా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పర్సెంటేజెస్ కూడా ఇచ్చారో వాళ్ళకి నో ప్రాబ్లమ్ అండి. ఒకవేళ వీళ్ళ ఇచ్చిన పర్సెంటేజ్ కంటే తక్కువగా ఉంటే మనం హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్‌లో అయితే ఉన్న వాళ్ళకైతే ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే మస్ట్ అండ్ షుడ్ బీగా ఈ పర్సెంటేజ్ ఉందా? లేదా? ఒక్కసారి మీరు కూడాను ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి టోటల్ పర్సెంటేజ్. ఓకే. అయితే కంపల్సరీగా అయితే వాళ్ళిచ్చిన పర్సెంటేజ్‌కైతే మనకి హైయర్‌గానే ఉండాలి. 0.1% అయినా ఎక్కువనే ఉండాలి. ఈక్వల్‌గా ఉన్నా నో ప్రాబ్లమ్. కానీ తక్కువైతే మాత్రం మనం హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అయితే స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించిన చూడండి గ్రాడ్యుయేషన్‌కైతే 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ 45%, బీఈడీ, స్పెషల్ బీఈడీ ఏదైనా ఓకే. బిఫోర్ 2011 క్యాండిడేట్ గ్రాడ్యుయేషన్ అయితే 45% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 40% ఉండాలి. బీఈడీ, స్పెషల్ బీఈడీ ఓకే ఏదైనా. అయితే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అయినా 50% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ 45% ఉండాలి. బీఎస్సీ, బీఈడీ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓకే. ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ లాస్ట్ మాస్టర్ డిగ్రీ 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 50%, బీఈడీ, స్పెషల్ బీఈడీ. అయితే ఈ యొక్క క్వాలిఫికేషన్‌కి మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకున్నారు కదా! వాళ్ళకైతే ఈ రకంగా కంపల్సరీగా క్వాలిఫికేషన్‌లో పర్సెంటేజ్ అయితే ఉండాలి. ఎస్‌జిటి విషయానికొస్తే ఇంటర్మీడియేట్‌లో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 40%. బిఫోర్ 2011 అయితే ఇంటర్మీడియేట్ 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 40%. డీఐ ఎడ్యుకేషన్ ఉండాలండి అది. డీఈడీ ఉండాలి. ఎస్‌జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాండిడేట్స్ మస్ట్ హావ్ డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదా హియర్ హ్యాండిక్యాప్డ్ ఇన్ అడిషన్ టు అబోవ్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్. ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్, బీపీఈడీ ఉండాలి. పీఈడీ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ బీపీఈడీ లేదా ఎంపీఈడీ ఉండాలి. పీఈడీ చూసుకుంటే ఇంటర్మీడియట్ యూజీడీపీ ఎడ్యుకేషన్ ఉండాలి. నోట్ టు సేమ్ క్వాలిఫికేషన్ యాజ్ అప్లికేబుల్ ఫర్ పీఈటీ, హెచ్హెచ్ లేదా పీఈటీ, ఏహెచ్ ఉండాలి. అయితే మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే కాల్ లెటర్స్ అనేది ఈరోజు మనకి ఆఫ్టర్‌నూన్ రిలీజ్ అయిపోతాది. రిలీజ్ అయిపోయిన వెంటనే మీ యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్